ఇక ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వైసీపీ వాళ్ళు కూర్చొని చెప్పారు కదా, నేను సముద్ర తీరంలో వాటా రాసి ఇచ్చారా, టీటీడీలో వాటా రాసి ఇచ్చారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు పోర్ట్లు అడుగుతున్నారు కదా పోర్ట్లు ఏమైనా రాసి ఇచ్చారా అంటే ఇది ఎట్లా ఉంది? ఇది మీకు వాళ్ళంతా వాళ్ళు అడుగుతున్నట్టుందా, లేకపోతే ఇప్పుడు అక్కడ బ్రాంచ్ ఆఫీస్ లాగా అయింది కదా బీఆర్ఎస్కి ఏపీలో, సో ఇక్కడ నుంచి ఏమైనా స్క్రిప్ట్ పోయినాయి అనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ను అక్కడ వైసీపీ లీడర్లు చదువుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొన్న నెల రోజుల కింద జరిగినటువంటి ఎన్నికల్లో తుక్కు ఓడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఈ మధ్యలో మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఇవాళ తప్పేముంది? రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ముఖ్యమంత్రి అయినారు. ఇలా విభజన జరిగి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. సమస్యలు అట్లే ఉన్నాయి. ఇలా కృష్ణా వాటర్ పంపకం కానీ మిగతా ఇతరాత్ర ఏవైతే సున్నితమైనటువంటి అంశాల మీద మనం 1కి 4 సార్లు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అది ఏది ఉన్నా మనం కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఆలోచనతో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నారు. అది కూడా ఏదో సాటుకో లేకపోతే గతంలో కేసీఆర్ ఇంటికి వచ్చి ఇద్దరు పోయి రూమ్లో కూర్చొని బిర్యానీ తిని మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళే లేచిపోయినటువంటి సందర్భం కాదు. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈడ బయట మీడియా ముందు ఇద్దరు ఒక ప్రజా వేదిక ద్వారా కూర్చొని అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో అధికార యంత్రాంగం ముగ్గురు మంత్రులు, తెలంగాణకి వెళ్ళి 3 మంత్రులు, ఆంధ్ర నుంచి 3 మంత్రులు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని అన్ని అంశాల మీద 2 గంటలు చర్చ సాగినాయి. తర్వాత కూడా ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని మళ్ళీ చర్చించుకుంటారని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు 2 రాష్ట్రాలకు. ఇటువంటి పరిస్థితులల్లో ఇవాళ అదేమన్నా సాటుకు జరిగినటువంటి సమావేశమా, ఓపెన్ మీటింగ్? మరి వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే వైసీపీలు చెప్పాలి. నాకు తెలిసి 100కు 100% అది ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 3 రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను ఇవాళ వైసీపీ నాయకులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఇవాళ మీకు వాస్తవంగా మినిట్స్లో ఏముంది, ఏ అంశాల మీద చర్చ జరిగింది, ఏ అంశాల మీద 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో చర్చలు జరిగినాయి, అక్కడ ఏమి ఒప్పందాలైనా ఏమి కాలేదనేది క్లియర్గా మినిట్స్లో రాసి ఉన్నది. దానికి ఇవాళ ఏదో వాటిగానే వాళ్ళు పేపర్ల ముంగట టీవీల ముంగట కూర్చోండి ఉనికదంచుడు ఉపన్యాసాలు ఇస్తే ఇవాళ ప్రజలు ఏమి నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఏంటంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనించే ఇవాళ మాకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు ప్రభుత్వం కావచ్చు గతంలో బ్రహ్మాండంగా చేసి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి అవకాశం లేదు. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన ప్రజలకు మోసాలు ఎప్పుడు అవసరమైతే మీరు ఒకటి గమనించండి. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి, తెల్లారితే తెలంగాణ పోలింగ్ ఉంటుంది. దానికన్నా ముందు ఏపీ నుంచి వెళ్ళి 500-1000 మంది పోలీసు వాళ్ళు, తెలంగాణ నుంచి 500 పోలీసులు ఏదో అక్కడ ఫైరింగ్ చేసుకున్నట్టు, యుద్ధం చేసుకున్నట్టు, కాల్చుకొని చనిపోయినట్టు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూడబలుకొని దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అటువంటి